వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం రైతులకు కన్నీటిని మిలుస్తుందనే చెప్పాలి. వరుసగా ఈ ఏనుగుల దాడి అన్నది మాత్రం ఇటీవల ఈ పొంగునూరు, సోమల, పీలేరు సరిహద్దు ప్రాంతంలో బాగా ఎక్కువైందని చెప్పాలి. వరుసగా పంటలను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి, పంటలనే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇటీవల సోమల మండలంలో కూడా ఒక రైతుని ఒక ఏనుగులు నైట్ టైంలో తొక్కి చంపేసినటువంటి పరిస్థితి. తొక్కి చంపేయడమే కాకుండా పూర్తిగా ఆ యొక్క మనిషిని, ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తిని లాగేందుకు చుట్టుపక్కల వాళ్ళు ప్రయత్నిస్తే కూడా ఆ ఏనుగులు వదలకుండా ఆ యొక్క ప్రాంతంలోనే ఆ యొక్క బాడీ వద్దే చుట్టూ తిరుగులాడినటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఆ యొక్క సంఘటన ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా కంటి మీద కునుగు లేకుండా గడపాల్సిన పరిస్థితులు కూడా ఆ యొక్క గ్రామస్తులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాయి. మొత్తానికి ఏదైతే కుంకి ఏనుగులు అన్నటువంటివి ప్రధానంగా ఎంతో ప్రతిష్టంగా దాన్ని తీసుకుని వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే మొదటిగా ఒక ఆపరేషన్ కూడా నిర్వహించారు కుంకి ఏనుగులతో. దాని దిగ్విజయంగా ఆ కుంకి ఏనుగుల ప్రభావం అన్నది మాత్రం చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి. ఏదైతే ట్రయల్గా ఒక మొదటి ఆపరేషన్ చేయనటువంటి కుంకి ఏనుగులతో చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ దిగ్విజయంగా ఆ ఫారెస్ట్ నుంచి బయట వచ్చినటువంటి ఏనుగులను ఆ మందని పూర్తిగా కుంకి ఏనుగులు లోపలికి తరివేయడం, ఫారెస్ట్లోకి తరివేయడం కూడా జరిగింది. ఇది చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు కూడా మొదటి ఆపరేషన్లోనే చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. మిగిలినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడైతే ఏనుగు సంచారం ఇటీవల ఎక్కువైందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఇదే రకమైనటువంటి ఆపరేషన్లు చేపడతామని తెలియజేసినప్పటికీ అది ఇంతవరకు అటువంటి ఆపరేషన్ అనేది మాత్రం మిగిలిన ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. ముఖ్యంగా పొంగునూరు, సోమల, పీలేరు ప్రాంతంలో ఈ యొక్క వరుసగా కూడా నిత్యం కూడా ఈ యొక్క ఏనుగుల సంచారం అన్నటువంటి వార్తలు మాత్రం వినబడుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏదైతే ఇటీవల ఒక 16 ఏనుగుల గుంపు ఒకటి పొంగునూరు సరిహద్దు ప్రాంతంలో ఆటో ప్రాంతంలోకి వచ్చినటువంటి ఏనుగుల గుంపులో కొన్ని ఏనుగులు విడిపినటువంటి పరిస్థితి, 2 ఏనుగులు ఒక ఒంటరి ఏనుగుగా ఇట్లా విడిపినటువంటి పరిస్థితి. అవి పంటల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే రైతాంగం అంతా కూడా పంట నష్టపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అధికారులు ఏదైతే ఇప్పుడు కుంకి ఏనుగులు ఆల్రెడీ ఇప్పటికే ఒక ట్రయల్ రన్గా ఒక మొదటి ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ సాధించారు కాబట్టి ఆ కుంకి ఏనుగులు తీసుకొని వచ్చి త్వరగా తరగతిన మా యొక్క పంటలను కాపాడాలి, చాలా నష్టపోతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులోనూ ఏదైతే ఒక మనిషి మీద దాడి చేస్తేనో లేకపోతే మనిషి చనిపోతేనే ఫారెస్ట్ అధికారులు కూడా వస్తున్నారు తప్ప ఈ యొక్క ధైర్యాన్ని ఇచ్చే విధంగా మేము ఆపరేషన్ ఈ విధంగా మొదలుపెట్టాము, సక్సెస్ఫుల్గా అయింది, త్వరలో ఈ విధంగా మేము తీసుకొని వస్తాము, ఇక్కడికి వచ్చి పలానా రోజు మేము యొక్క ఆపరేషన్ చేసి ఉన్నటువంటి ఏనుగులను కూడా తరిమేందుకు మేము ఆపరేషన్ మొదలు పెడతామనేసి ఒక భరోసాని రైతులకు మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాకపోతున్నారన్నది ప్రధానంగా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే వరుసగా ఈ యొక్క ఏనుగుల దాడి మాత్రం కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నాయి. అదే ఏదైతే అప్పు సొప్పు చేసి పంటల మీద పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా పంటల్ని అతి దారుణంగా ఏనుగులు నాశనం చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతు మాత్రం కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పాలి. ఇవాళ ఉదయం ఏదైతే పొంగునూరు సరిహద్దు ప్రాంతంలో ఒక ఒంటరి ఏనుగు 2 ఏనుగులు వచ్చి పంటలను మొత్తం కూడా ధ్వంసం చేయనటువంటి పరిస్థితి. ఇది ఒకరోజే కాదు, నిత్యం కూడా ఇటీవల 10-15 రోజులుగా కూడా ఈ యొక్క ఏనుగుల దాడులు అన్నది మాత్రం విపరీతంగా నమోదవుతుంది. ప్రతిరోజు కూడా పంటల మీద పడి ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క కుంకి ఏనుగుల ఆపరేషన్ ఏదైతే ఇటీవల పలంనేరు ప్రాంతంలో ఆ యొక్క ఆపరేషన్ మొదలుపెట్టి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క కుంకి ఏనుగుల ఆపరేషన్ అన్నది అదే తరహాలో ఈ యొక్క ప్రాంతాల్లో కూడా ఇటు పీలేరు కావచ్చు, సోమల, ఈ పొంగునూరు ఈ ప్రాంతంలో కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క ఏనుగుల మందాతో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటి మీద త్వరగా అధికారులతో చర్యలు తీసుకొని కుంకి ఏనుగులు ఈ యొక్క ప్రాంతాల్లో తీసుకొని వచ్చి ఏనుగులంతా కూడా తరిమేటువంటి ప్రయత్నం చేయాలని కూడా రైతాంగం వేడుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం చిత్తూరు జిల్లాలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.